మార్చి 14 తారీఖు కోసం ఎదురు చూసిన జనసేన అభిమానులకు ఈరోజు పండగ రోజనే చెప్పుకోవచ్చు. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని జయకేతనం పేరుగా ఈ సభను నిర్వహించడానికి నేతలు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. నిన్న సాయంత్రానికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుమారు 8 నుంచి 10 లక్షల మంది అభిమానులు అయితే ఈ సభకు హాజరవుతారని ముందస్తు అంచనాతో విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి అలాగే వివిధ దేశాల నుంచి కూడా జయకేతనం సభకైతే అభిమానులు తరలి వచ్చారు. ఇప్పుడు మనం ఈ జయకేతనం సభకి దగ్గరలో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం రోడ్లకి ఇరువైపులా పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను అభిమానులు తమ అభిమానాన్ని అయితే చాటుకున్నారు. 4 రోడ్ల కూడలి వద్ద అయితే సాంప్రదాయబద్ధంగా కొబ్బరాకులతో నేర్చిన స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు రోడ్లకి ఇరువైపులా జనసేన జెండాలతో మొత్తం కాకినాడ జిల్లా మొత్తం ఈ జనసేన ఆవిర్భావ దినోత్సవ సందడి అయితే కనిపిస్తుంది. మనం ఇప్పుడు ఈ సభ జరిగే ప్రాంగణానికి అయితే కొద్ది దూరంలో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం ఈ చాలా ఉత్సాహంగా సందడిగా ఈ సభకైతే వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి తరలి వెళ్ళే అభిమానులు కార్యకర్తలతో ఈ రోడ్లన్నీ సందడిగా మారాయి. అలాగే ఈ సభ కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. 1700 మంది పోలీసులతో విస్తృతమైన గస్తీ ఏర్పాటు చేశారు. అలాగే ఈ సభ కోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ ఎల్ఈడి స్క్రీన్లు అయితే భారీ ఎల్ఈడి స్క్రీన్లు అయితే సభా వేదిక వద్ద ఏర్పాటు చేశారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు పవన్ కళ్యాణ్ అయితే సభా వేదిక వద్దకు చేరుకుంటారని అభిమానులు చెప్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు కష్టకాలంలో జెండా మోసిన ఈ జనసేన కార్యకర్తలకు ఏ విధమైన దిశానిర్దేశం చేస్తారు, పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది ఒక ఉత్కంఠ అయితే రేపుతుంది. మొత్తం ఈ సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారనేది అభిమానులంతా ఎంతగానో వేచి చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. సుమారు 8 డ్రోన్లతో అయితే విస్తృతమైన పహారా నిర్వహిస్తున్నారు పోలీసులు. ఈ డ్రోన్లతో అనుక్షణం ఎక్కడ ఏం జరుగుతుందని అనేది తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. నిన్న డిఐజీ అలాగే ఎస్పీ కూడా ఈ సభా ప్రాంగణాన్ని అయితే పరిశీలించారు, ఏర్పాట్లను పరిశీలించారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు అయితే పూర్తిగా డేగకళ్ళతో అయితే పహారా కాస్తారని చెప్తున్నారు. ఈ సమావేశం అయితే మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఈ సమావేశం ఈ సభ చూడడానికైతే 3 రోజుల కిందటే అభిమానులు అయితే వివిధ జిల్లాల నుంచి అయితే ఈ కాకినాడ జిల్లాకు చేరుకోవడం జరిగింది. కాకినాడ జిల్లా మొత్తం ఎక్కడ ఏ లాడ్జ్లోనూ హోటల్స్లో కానీ రూములు దక్కట్లేదని సుమారు 60-70 కిలోమీటర్ల దూరంలో వారు స్టే చేసి ఇక్కడికి ఈ సభ జరిగే ప్రదేశానికి అయితే తరలి వస్తున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి కొంతమంది అభిమానులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఇక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు? మేము పల్నాడు జిల్లా దాచేపల్లి గురిజాల కాన్స్టిట్యున్సీ దాచేపల్లి నుంచి వచ్చాము. మాకు జన సైనికులకి అతి పెద్ద పండగ ఏంటంటే మా అన్నయ్య గారి పుట్టినరోజు, రెండవది జనసేన ఆవిర్భావ సభ. మా జన సైనికులకి అతిపెద్ద పండగ 12వ ఆవిర్భావ సభ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఆవిర్భావ సభకి ఒక విశేషం ఉంది. మేము 2024 ఎలక్షన్లో 21 సీట్లు కానీ 21 సీట్లు గెలిచాం, 2 ఎంపీలు గెలిచాం, అలాగే 2 ఎమ్మెల్సీలు కూడా ఉన్నాయి. మేము 2024 ముందు 0 నుంచి ఇవాళ 21 సీట్లు 2 ఎంపీలు ఎమ్మెల్సీలు గెలిచి జయకేతనం సభని విజయవంతంగా కొనసాగిస్తున్నాం. ఫ్యూచర్లో కూడా 2029 ఎలక్షన్లో మా నాయకుడు సీఎం కావాలని చెప్పి జన సైనికులందరూ కూడా కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ అంటే ఇప్పటి వరకు ఇప్పుడున్న ప్రజాప్రతినిధుల్లో నేతల్లో ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ పవన్ కళ్యాణ్కి మాత్రమే ఉందని చెప్తున్నారు. ఎంతవరకు అంటే మా నాయకుడు ఇంకా అంత దాకా వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఫ్యాన్ ఇండియా పొలిటీషియన్ అండ్ మోడీ, ఆ తర్వాత మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఈ దేశంలో అతి నిజాయితీపడి నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ఫ్యూచర్లో మీరు అన్నట్లుగా మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి మేము చూస్తున్నాం. ప్రధానమంత్రి అయ్యే నేతల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఒకరు చరిష్మా గల నాయకుడు. దేశ విదేశాల్లోనే ఒక గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే చరిష్మా ఉన్న నిజాయితీ గల నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు. ఈ సభను చూడడానికైతే 3 రోజుల కిందటే పల్నాడు జిల్లా నుంచి వచ్చామని చెప్తున్నారు. ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్నాం జనసేన రంగుల జెండాలతో ఈ కూడలను అయితే అందంగా అలంకరించారు. అలాగే ఈ సభ జరిగే సమావేశం వద్ద కూడా సుమారు 8 అయితే ఎల్ఈడీలని ఏర్పాటు చేశారు. ఈ ఎల్ఈడీలు అంటే లోపల సభా ప్రాంగణంలో కుర్చీలు లేని అంటే ప్లేస్ సరిపోని పక్షంలో ఈ అభిమానులంతా రోడ్లపైనే ఉండి ఈ సభను వీక్షించే విధంగా భారీ ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. సభ వేదికపై సుమారు 150 మంది ఈ నేతలు అయితే ఆసీనులు అవుతారని చెప్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్ ఎంట్రీ కూడా చాలా గ్రాండ్గా ఉండేలా నేతలు అయితే పక్కాగా ప్లాన్ చేయడం జరిగింది. హెలికాప్టర్ నుంచి దిగిన వెంటనే పూల వర్షం కురిపించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. పవన్ కళ్యాణ్
కళ్యాణ్ దిగిన వెంటనే తమ ఆరాధ్య దైవం వస్తున్నారనే ఒక ఆనందంతో ఉక్కిరిబిక్కిరైన అభిమానులు అయితే పూల వర్షం కురిపించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మనం ఈ సభా వేదిక అతి దగ్గరలో ఉన్నాం. ఇప్పటికే చూస్తున్నాం అభిమానులు దూర ప్రాంతాల నుంచి కూడా ఉదయం 10 గంటల నుంచి కూడా ఈ సభా వేదిక వద్దకు అయితే వెళ్తున్న పరిస్థితి ఉంది. ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా అభిమానులు అయితే ఈ ప్రాంతానికి అయితే రావడం జరుగుతుంది. అసలు ఈ ప్రాంతం మొత్తం మరికొద్దిసేపట్లో కిక్కిరిసిపోనుంది అభిమానులతో. అభిమానుల జనసందోహం మధ్య పవన్ కళ్యాణ్ ఏ విధమైన ప్రసంగిస్తారనే దాని మీద కూడా ఇక్కడ అభిమానులు అంతా వేచి చూస్తున్నారు. చెప్పండి, పవన్ కళ్యాణ్ సాయంత్రం ప్రసంగించే ప్రసంగం పైనే ఉత్కంఠగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంటే గతం నుంచి కష్టకాలంలో ఎంతో ఓర్పుతో జెండా మోసి ఇప్పటివరకు పార్టీని స్థితికి తీసుకొచ్చి 100% స్ట్రైక్ రేటుతో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలిచేలా చేసిన అభిమానుల కోసం, అలాగే పిఠాపురం ప్రజల కోసం అసలు పవన్ కళ్యాణ్ ఏం చెప్తారని అనుకుంటున్నారు? సార్, పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు నుంచి కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని స్థాపించడం కోసం, ప్రజల సుభిక్షం కోసం ఆయన 21 సీట్లకి అసెంబ్లీ సీట్లకి పరిమితం అయ్యారు. అలాగే 2 ఎంపీ సీట్లకి పరిమితం అయ్యారు. అంటే ఆయన అక్కడే ప్రజల సుభిక్షం కోసం, ప్రజల సంక్షేమం కోసం, మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం, మన క్యాపిటల్ సిటీ కోసం ఆయన అన్ని విధాలుగా అన్ని రంగాల్లోని తగ్గుకుంటూ ముందుకు వచ్చి ఆయన సీట్లు కూడా తగ్గించుకుని ఈ రోజున 21 అసెంబ్లీ సీట్లకి తగ్గి ఉన్న మా గౌరవ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈ రోజు ప్రసంగం ఏ విధంగా ఉంటుందని మేము కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాం. ఆయన అభిమానులు అయ్యి ఉండి కూడా అలాగే ఈరోజు దేశమే కాదు ప్రపంచమే ఈరోజు ఏం మాట్లాడుతుందనే ఒక ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రతి క్షణం కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారని మేము నిత్యం ఎదురు చూస్తూనే ఉన్నాం. ఆయన ఇచ్చే ప్రసంగం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని, రాబోయే తరాలకు కూడా ఇది ఆదర్శంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. అలాగే 12 సంవత్సరాలు మేము యుద్ధం మాత్రం చేసాం, పోరాటమే చేసాం. ఈరోజు ఇది మా విజయోత్సవ సభ. ఈ విజయోత్సవ సభలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మంచి సందేశాన్ని కార్యకర్తలకే కాదు, ప్రజలకే కాదు, నాయకులకే కాదు, ప్రపంచానికే ఒక సందేశాన్ని ఇస్తారని మేము కోరుకుంటున్నాం. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తొలి సభగా దీన్ని అభివర్ణిస్తున్నారు. అంటే విజయం సాధించిన తర్వాత కేడర్లో ఒక ఉత్సాహం, ఒక ఆనందం, ఒక ఉల్లాసంతో ఈ సభను ఎంతో ఉత్సాహంగా జరుపుకోవడానికైతే ఈ జయకేతనం సభ ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అసలు ఈ జనసేన కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేసే విధంగాను, అలాగే భవిష్యత్తులో మరింత బలోపేతం చేయడానికి, పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఈ సభ మరింత ఉపయోగపడుతుందని చెప్తున్నారు. జనసేన నేతల్లో ఒక ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నింపడానికి పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉపయోగపడుతుందని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం ఏ విధంగా చేయబోతారు, ఏ విధమైన ప్రసంగం ఇప్పుడు సభలో ఉండబోతుంది అనేది కూడా రాజకీయ విశ్లేషకులు కూడా పూర్తిగా ఈ సభను అయితే పరిశీలిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ సభపై మొత్తం రాజకీయ విశ్లేషకులంతా ఈ సభపై మొత్తం విశ్లేషణ చేయడానికి రెడీగా ఉన్నారు. అసలు ఈ సభ ఎలా ఉండబోతుంది, ఈ సభలో పవన్ కళ్యాణ్ ఏ విధమైన ప్రసంగం ఉండబోతుంది అనేది కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మెగా9 న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ త్వరబాబుతో ఉదయ్, పిఠాపురం నుంచి.